మ్యూచువల్ ఫండ్ ఎడ్యుకేషనల్ సిరీస్ కంప్లీట్ అయింది. సో ఆల్మోస్ట్ మనం 50 వీడియోస్ దాకా చేసామన్నమాట. ఫర్ ఆ వీడియోస్ చూస్తే మీకు బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఏం కైండ్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి, ఇవన్నిటి గురించి కూడా తెలుస్తుంది అనమాట. సో ఈరోజు మనం బేసికలీ ఒక 100 రూపీస్ కూడా స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయటం చూపిస్తాను. సో నేను వాడే యాప్ దన్ యాప్ అనమాట. ఈ దన్ యాప్లో మీకు హోమ్ పేజ్లో సెలెక్ట్ చేసుకున్నాక ఇలా ఆప్షన్స్ కనపడతాయి. ఈ ఆప్షన్స్లో మీరు మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇలా హై రిటర్న్స్ అని, ఇండెక్స్ ఫండ్స్ అని, టాప్ రేటెడ్ స్కీమ్స్, లిక్విడ్ ఫండ్స్ అని ఇలా ఆప్షన్స్ చూపిస్తుంది అనమాట. సో ఈరోజు నేను ఒక 100 రూపీస్ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి చూపిస్తాను. ఆ ఇండెక్స్ ఫండ్స్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇలా బంధన్, మోతీలాల్, యాక్సిస్ ఇలా వస్తున్నాయి అన్నమాట. సో ఇందులో నేను ఈరోజు యాక్సిస్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి చూపిస్తాను. యాక్సిస్ ఫండ్లో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుందన్నమాట. కింద ఇన్వెస్ట్ నౌ అని ఆప్షన్. సో ఇన్వెస్ట్ నౌ ప్రెస్ చేసిన తర్వాత మనకి ఎస్ఐపి అని ఉంటుంది. అది కాకుండా వన్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి వన్ టైం అన్నది సెలెక్ట్ చేసుకుందాం. ఈ వన్ టైం అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత 100 రూపీస్ ప్రెస్ చేద్దాం ఇక్కడ. సో 100 ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇన్వెస్ట్ నౌ మీద క్లిక్ చేస్తే మనకి మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ జనరేట్ అవుతుంది. సో ఆ ఓటీపీ జనరేట్ చేసిన తర్వాత మనం ఏదో ఒక యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వెళ్తే ఆబ్వియస్లీ మన యూపీఐ పేమెంట్కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇలా మనం కొన్న ఫండ్స్ ఇలాగా మనకి చూపిస్తుంది అనమాట. సో మీరు వెళ్ళి ఆర్డర్ డీటెయిల్స్ ఎలా చూసుకోవాలన్నది, డీటెయిల్స్ ఏమున్నాయన్నది కూడా మీకు డీటెయిల్గా ఇక్కడ ఉంటుంది. సో వీటిల్లో మీరు ఏం డౌట్స్ ఉన్నా సరే మెసేజ్ మీ ఆర్ కామెంట్